అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడికి నీరత్నం. ఈరోజు మన వీడియో నందు చాలామంది కూడా ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత అమౌంట్, అదేవిధంగా విద్యా దీవెన అమౌంట్, ఈబీసీ నేషనల్కి సంబంధించి, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఆ అమౌంట్ ఎప్పుడు పడుతుందన్నయ్య మనకైతే అడుగుతూ ఉన్నారు. ఓకే, అంటే ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత కానీ విద్యా దీవెన డబ్బులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే బటన్ నొక్కి అయితే ప్రారంభించాడు. కానీ ఇంకా అయితే మా అకౌంట్లో పడలేదు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయి అసలు పడుతుందా పడదా అనేది చాలా సందేహాలు అడుగుతూ వస్తూనే ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి కూడా మన గతంలో కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అనఫిషియల్గా వాట్సాప్ గ్రూపులలో ఏప్రిల్ 30 నుంచి మే 5 లోపల మీకు అమౌంట్ పడుతుందని అయితే అన్నారు. కాబట్టి సో అది అధికారికంగా రాలేదు కాబట్టి మనం గట్టిగా చెప్పలేము. కానీ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఈ మెసేజ్ అయితే హల్చల్ అవుతూ ఉంది కాబట్టి ఒక పడే అవకాశం ఉండొచ్చేమో అని అయితే చెప్పాను నేను. ఓకే, కానీ ఇప్పుడు దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయ ఉపన్యాసాల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఈ అమౌంట్ విడుదల చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వేయడానికి ఆస్కారం కుదరడం లేదు, నాకు ఇబ్బందులు అయితే ఎదురవుతుంది. కాబట్టి ఇదండి వైఎస్ఆర్ చేయూత అమౌంట్ ఇంకా పడదు. కాబట్టి అందరూ క్లారిటీ అయితే తెచ్చుకోండి. వైఎస్ఆర్ చేయూత కానీ విద్యా దీవెన కానీ ఇప్పుడైతే అమౌంట్ పడదు. చాలామంది కూడా ఎదురు చూశారు, ఎలక్షన్ ముందు 2-3 రోజులు పడచ్చేమో అనేసి. పడే అవకాశం అయితే లేదని చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ జూన్ 4 తర్వాత మేము అధికారంలోకి వచ్చినట్లయితే వారం రోజుల లోపల మీ అమౌంట్ మీకు వేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఏ పథకాలు అయితే మిగిలిపోయాయో మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా వైఎస్ఆర్ చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా బటన్ నొక్కి కూడా అమౌంట్ అయితే ఇంకా పడలేదు. కాబట్టి మీరు ఎటువంటి హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇప్పుడైతే ఈ ఎలక్షన్ లోపలైతే పడదు, ఇది క్లారిటీ. ఓకే ఓకే అండి, ఇది ఇన్ఫర్మేషన్. కాబట్టి వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇంకెవరూ కూడా ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోవద్దని ఇంకా పడదు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.